ఈరోజు నాచారం పెద్ద చెరువు సుందరీకరణలో భాగంగా 30 కోట్ల రూపాయలు మన గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేసినందుకు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీన్ని సాధించడంలో మన పరమేశ్వర రెడ్డి గారి యొక్క కృషి ఉంది. వారికి ఇద్దరికి మా పార్టీ తరఫున మా కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పెద్ద చెరువు గత గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే 2016లో 3,14,00,000 రూపాయలు శాంక్షన్ అయినట్టుగా మరి పేపర్లు వేశారు. అంతకుముందు నాయన నరసింహారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు హెచ్ఎంటీ కాలనీకి వచ్చి విశ్వనగరంగా చేస్తా అని చెప్పి అమౌంట్ శాంక్షన్ చేసిన విషయం మాకు తెలుసు. మరి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టారా, సుందరీకరించారా, విశ్వదీకరించారా మాకు తెలియదు. ఇప్పుడు నిరంతరం అప్పటి నుంచి గుర్రం డెక్క మా గవర్నమెంట్ వచ్చినంత వరకు కూడా ఈ గుర్రం డెక్క ఇట్లనే ఉన్నది. లాస్ట్ ఇయర్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గుర్రం డెక్కను పూర్తిగా నివారించడం జరిగింది. టన్నుల కొద్దీ ఈ యొక్క గుర్రం డెక్కను తీసుకపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు మనుషులు నడవడానికి కూడా వీలు లేకుంటే ఇది కూడా మట్టి పోసి కనీసం ఇది మాత్రం చేయడం కూడా మా గవర్నమెంట్ జరిగింది. అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నిరంతరం ఇక్కడ ఉండి ఈ గుర్రం డెక్క తీయవలసిన అవసరం ఉండే. మరి కాంట్రాక్టర్ అధికారుల లోపం ఎక్కడో ఆ మిషను మరి మధ్యలోనే అతను కాంట్రాక్ట్ అయిపోయి మిషన్ తీయడం వల్ల ఈరోజు మరి గుర్రం డెక్క విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. దానివల్ల మళ్ళీ దోమలు అనేది వస్తుంది. అయితే ఇప్పుడు డివిజన్లు కూడా జోన్లు కూడా చేంజ్ అయినాయి కాబట్టి మరి ఎల్బీ నగర్ జోన్లో మిషన్ ఉంది, ఉప్పలో జోన్ కొత్తగా ఏర్పడ్డది, అక్కడ మిషన్ కూడా లేదు. ఆ మిషన్ ఏర్పాటు చేస్తే నిరంతరం కూడా తీయడానికి ఒకటి. ఇది ఒకటే కాకుండా ఇక్కడ నుంచి నల్లచెరు కట్ట వరకు కూడా మన మురికి నీళ్ళు పోవడానికి 22,18,00,000 కోట్ల రూపాయలని ఇక్కడ నుంచి ఒక నాలాన్ని కూడా తీసుకుపోవడానికి మరి గవర్నమెంట్ ఒక ప్రతిపాదిక తీసుకొచ్చింది. అదేవిధంగా మా ఎర్రగుంటలో శ్మశాన వాటికకు ఒక 2,90,00,000 అక్కడ కూడా సాక్ష్యం చేశాడు. అదేవిధంగా మన మార్కెట్లో మరి 3 కోట్ల రూపాయలు మినీ ఫంక్షన్ హాల్ కూడా మన గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. అదే కాకుండా వాళ్ళు 3 సంవత్సరాలల్లో 1,91,00,000 శాంక్షన్ చేస్తే మా గవర్నమెంట్ 2 సంవత్సరాల 3,80,00,000 380 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది. నిరంతరం ప్రజల గురించి ప్రజల క్షేమం గురించే పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంటే వాళ్ళు చేసినా చెప్పినా కూడా ప్రజలు అర్థం చేసుకునేది గవర్నమెంట్ మారింది కాబట్టి ఎవరి నిధులు శాంక్షన్ చేస్తున్నది ప్రజలు విఘ్నులు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మరి నిధులు విడుదల చేస్తున్నారు. అది మేమే కాదా ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా చెప్పడంలో మరి మా కాంగ్రెస్కి ఒక గొప్పతనమే అని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసినంటే వాళ్ళకి ప్రత్యేక గవర్నమెంట్ లేదు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే వాళ్ళు చేయగలుగుతున్నారు, కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మాకు అందరూ మినిస్టర్ తెలుసు, మా సీఎం తెలుసు అని చెప్పి వాళ్ళు పోయి నిధులు తీసుకొస్తారు అంటే మరి అది పార్టీ వేరైనా ప్రజలు అందరికి సమానులే కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా అన్ని జాగాలలో అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఆ రకంగా దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ మిగతా ఇంకా 2.5 సంవత్సరాల పైన ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ చెరువుని కూడా సుందరంగా ఉండడాలంటే ప్రజలు కూడా సహకరించాలి. చెత్త చెదారం విపరీతంగా అందులో వేస్తున్నారు. ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటే ఈ మోరీలు కానీ, ఈ యొక్క చెరువులు కానీ ఇవన్నీ నీట్గా ఉంటాయి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఆ రకంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి సార్.